ప్రభుత్వం 20 నెలల పరిపాలన అభివృద్ధి సంక్షేమాలను చిరునామాగా అభివర్ణించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. ఆల్మోస్ట్ 21 నెలలు పూర్తిగా వస్తున్న సమయంలో మనం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి రెండు సమపాలల్లో మేము చేసి చూపిస్తాము అని చెప్పి మనం ఎలక్షన్ ముందు తిరిగేటప్పుడు మాట ఇవ్వడం జరిగింది. అదే మాదిర ఈరోజు మాట నిలబెట్టుకున్నాం. అలాగే ఈరోజు ఒకటని కాకుండా అన్ని రంగాల్లో కూడా ఒక విద్య, వైద్యం, R&B రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్ ప్రతి ఒక్కటి, అలాగే మనం చెప్పిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం 1వ తేదీ కల్లా పెన్షన్ ఇస్తున్నాం. అవ్వాతాతలకు కానివ్వండి, డిసేబుల్ పీపుల్కి కానివ్వండి, అలాగే దివ్యాంగులకి ఎంత చెప్పామో అంత పెన్షన్ ఇస్తున్నాం. అలాగే మనం ఏదైతే స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్ ఇస్తామని చెప్పామో అది కూడా ఇచ్చాం. అలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం ఫ్రీగా, అవి కూడా ఇస్తున్నాం. అదే కాకుండా తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి మనం అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పాం. ప్రతి బిడ్డకి ఈరోజు వేయడం జరిగింది. ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొన్న 3వసారి మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రైతులకు అండగా నిలిచి ఇది రైతుల ప్రభుత్వం అని మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్కి వస్తే ఎన్ని గుంటలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ గుంతలన్నీ పూడ్చుకొని ఈరోజు ప్రజలు పల్లె పండుగ పేరుతో నిజంగా పండుగలు చేసుకుంటున్నారు. ప్రతి పల్లెల్లో మనం రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇటు చెప్పుకుంటూ పోతే మనం చెప్పినవన్నీ ఆల్మోస్ట్ అన్నీ చేసాం. మత్స్యకార భరోసా ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు అండగా నిలిచాం. ప్రతి ఒక్కటి మనం చెప్పిన ప్రతి మాట చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ చిన్నగా ఒకటొకటి చేసుకుంటూ ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు యువగళం అప్పుడు ఎలక్షన్స్ ముందు ఆయన యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు మనం యువతకు ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఈరోజు ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా మనం దాన్ని నిజంగా చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది. వీటితో పాటు 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే శ్రీ ప్రభవనామ సంవత్సరం కానుకగా భారీగా ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రధానంగా విద్యా, పోలీస్ శాఖల్లో పెద్దపీట వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనం మెగా డిఎస్సి ప్రకటించి భారీగా టీచర్ పోస్టులను భర్తీ చేశాం. నేడు మరోసారి డిఎస్సిని జూనియర్ లెక్చరర్ పోస్టు కోసం 3,000 ఖాళీలను కేటాయించింది. ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,500 అధ్యాపకుల పోస్టులు కూడా భర్తీ చేయబోతుంది. అలాగే పరిపాలనా విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల కోసం దాదాపు 600 పోస్టులతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1000 మంది పోలీస్ కానిస్టేబుళ్ళు, 400 మంది ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అన్నిటికన్నా ముఖ్యంగా పారదర్శకతకు పెద్దపీట వేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల నుండి పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, నియామక
నియామక ప్రక్రియ ముగిసే వరకు ప్రతి దశకు ఈ క్యాలెండర్లో స్పష్టమైన గడువులను ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులు ఎటువంటి గందరగోళం లేకుండా తమ ప్రిపరేషన్ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించే వీలు కలుగుతుంది. జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటన మాత్రమే కాదు, అది నిరుద్యోగులకు ఇచ్చే ఒక భరోసా. అదే ఈ రకంగానే మనం ఒక సదుద్దేశంతో జాబ్ క్యాలెండర్ని ప్రకటించడం జరిగింది. పారదర్శకంగా వేగవంతంగా నియామక ప్రక్రియ చేపట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన ప్రభుత్వ లక్షణం. ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగాల కల్పన ప్రభుత్వ